మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనం వద్ద నుండి వచ్చెను. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దములు, విస్తారమైన జలముల శబ్దములు, బలమైన ఉరుముల శబ్దములు పోలిన ఒక స్వరము సర్వాధికారి
దేవుడు ఏడుచున్నాడు. ఆయనను ఆయనను స్తుతించుడి. స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచడం చెప్పగా వింటిని. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, చదవబడిన వేద భాగం ప్రకటన గ్రంథము మనం చదువుకొని ఉన్నాం. ఈ 19వ అధ్యాయంలో మనగా చూసినట్లయితే వివాహ సమయము వచ్చినది. సిద్ధపడాల్సిన ఎవరు సిద్ధపడాలి? నేనేనా లేదా పెళ్లిగడలో సిద్ధపడాలా? పొదుగు సంఘం సిద్ధపడి కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుడు వెంటనే పెళ్లి చేసుకోవడం. అసలు వివాహం అంటే ఏమిటి మనగా చూసినట్టు అసలు మనకి ప్రకటన అర్థం కావాలంటే ఇది రూప అల్ప అలంకారంలో ఈ యొక్క గ్రంథం అనేది రాయబడి ఉన్నది. దీని గురించి మనం వివరించుకోవాలంటే మనం దరిదాపు 4-5 గంటలే మనకి సమయం పడుతుంది. దీనిని చెప్పేవాళ్ళు ఎలా చెప్పండి, బాగా ప్రిపేర్ అయ్యింది మాత్రమే చెప్పగలుగుతారు. ఎట్లా పడి అట్లా చదువుకుంటూ పోతే ఈ ప్రకటన గ్రంథం అనేది మనకి అర్థమే కాదు. ఈరోజు నేను మీకు చెప్పబోతున్నది ఏమిటంటే పరదేశుకి కాలం వేశాడు. చెప్పండి, పరదేశుకి కాలం దేవుడు చేశాడు. తర్వాత జరగబోయేది ఏమిటంటే గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. అంటే సర్వాధికారి దేవుడు భర్త దగ్గర భార్య ఉన్నట్లు, అట్లనే భార్య భర్త దగ్గరగా ఉన్నట్లు నిరంతరము ఆ దైవరాజ్యంలో ఆయనతో మనమందరము ఉండబోతున్నాం. హల్లెలూయా. దానినే పొదుగు సంఘముగా ఈ గ్రంథంలో వాడబడి ఉన్నది. యేసు రక్తమే జయం. నా మాట అర్థమవుతుందా? నాకు తెలిసి మేబీ ఈ మాటలు మీకు అస్సలు అర్థం కావకపోవచ్చు. ఇది సాధ్యమైనంత వరకు మీకు అర్థమైనట్టు నేను వివరిస్తున్నాను. నేను మనుషులు అనేవి ఇక్కడే ఉంటేనే ఇది మీకు అర్థమవుతాయి. ఎక్కడ ఉండాలి? ఈ మనుషులు ఎక్కడ ఉండాలి? తొందరగా 9:40 అయితే ప్రార్థన గురించి మీరు కూరలు చేసుకోవాలి. లేదంటే 11 అయితే సినిమా హాల్కి పోవాలి. ఈరోజు మంచిగా సండే కాబట్టి మంచి మంచి సినిమాలు వస్తాయి, ఎలాంటి ఆలోచనలు వస్తాయి. అవునా? గుర్తు పెట్టుకోండి, మీరు వేస్ట్ ఆఫ్ టైంలో సమయం అంతా వృధా చేస్తారు. కానీ ప్రార్థన సమయానికి లేని పేరు పనులన్నీ వస్తాయి. అవునా? లేని పేరు పనులన్నీ వచ్చి జరగాల్సిన ఆ కార్యానికి అడ్డంకులుగా సాధారణ మిమ్మల్ని పెడుతూ ఉంటుంది. యేసు రక్తమే జయం. ఎందుకంటే దేవుడి వాక్యం ఎప్పుడైతే వెదజల్లో పడిందో అప్పుడు ఎక్కువగా పనిచేసేది ఏమిటి? దెయ్యాలు ఎక్కువగా పనిచేస్తాయి. వీటి వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఈ విశ్వాసం ఎక్కడ నడిపిస్తుంది? పరలోకానికి నడిపిస్తుంది. మనం వెళ్తున్న బాటల్లో అనేకమైన ముళ్ళు తుప్పలు, గచ్చ పొదలు, ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. తగిలిన అనేసి ప్రతి దాన్ని మన మీద కోపగించుకున్న అవసరమే లేదు. కానీ మనం ముందుంచబడిన ఆ పరుగు పందెంలో మనం ఏం చేయాలి? ఓపికతో పరిగెత్తాలి. హల్లెలూయా. ఈ యొక్క వాక్య సందేశం ద్వారా మనము ఏం నేర్చుకోబోతున్నాం అంటే యేసయ్య ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కావున మనము సిద్ధపడి ఉండాలి. ఈ పరదేశికి ఆయన తాళం వేసాడు. ఎట్ట వేసాడు అన్నది ఈ పూట మీకు వివరించబోతున్నాను. ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
ఇక్కడ మనకన్నా చూసినట్లయితే 6వ వచనంలో అప్పుడు గొప్ప చిన్న సమూహం శబ్దము, విస్తారమైన జలముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దమును కూడిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువులకు మన దేవుడు ఏలుచున్నాడు అనేసి ఇక్కడ ఉంటుంది. ఆయన స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకునేది కనుక మనం సంతోషపడి ఉత్సాహించి ఆయన మహిమ పరిచితమని చెప్పగా వింటున్నది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అపోస్తలుడైన యోహాను గారు ఈ మాట చెప్తున్నాడు. ఈ మాటలో ఎవరు రాపించారు? దేవుడే రాపించాడు. ఇవి ఎప్పుడు రాయబడి ఉన్నాయి? సుమారు 2000 సంవత్సరాల క్రితము రాయబడి ఉన్నాయి. నేటి తరంలో ప్రభువు వారు అతి సమీపం మనకి దగ్గరగా ఉన్నాడు. ఎట్లా ఉన్నారు? అతి సమీపంగా దగ్గరగా ఉన్నారు. ఏ సమయంలో ఆ యొక్క మూల శబ్దము వినబడిద్దో, ఏ సమయంలో ఆయన వస్తారో తెలియదు. దొంగ ఇంటికి దొంగతనం ఇద్దరు పంపుతున్నాను చెప్పారా? చెప్పండి. రాడు. వాడికి ఒక టైం ఉంటుంది. ఆ టైంలో నీ నిద్ర రావచ్చు, మేలుకొని ఉండొచ్చు. అట్లనే దేవుడు కూడా వస్తాడు. ఇదిగో నేను దొంగవారే రాబోతున్నారనేసి ఆయన అంటున్నాడు. కావున మరి ఆయన వచ్చినప్పుడు మనము ఇష్టపడాలి. ఈ భూలోకంలో ఉన్న లోకంలో ఉన్న మనలో ఉంటే మనం ఏం చేయబడతాం? విడవబడతాం. దేవుడు నమ్ముకుంటాం, దేవునికి దూరంగానే జీవిస్తాం, ప్రార్థన పోస్తాం, సినిమా పాటలు వింటాం, దేవుని సన్నిధికి వస్తాం. ఇష్టం లేని లోకంలో ఉన్న స్నేహాలన్నిటికీ మనం ఏం చేస్తాం? స్నేహించి దేవునికి దూరం అవుతాం. ఈ లోక స్నేహం దేవునికి పైనం అనేసి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ యొక్క దేవాది దేవుడు అతి త్వరగా రాబోతున్నాడు. మనం నీతిగా జీవించాలంటే, యథార్థంగా జీవించాలంటే ఆయన కొరకు మనం ఏం చేయాలి? పాపం లేకుండా మనము జీవించాలి. దేవుడు వెంటనే పెళ్లి చేసుకోడు. అర్థమవుతుందా? వెంటనే మనం పోగానే ఆయన వివాహం చేసుకోడు. కొంచెం వెయిటింగ్ అనేది ఉంటుంది. ఉదాహరణకి కొన్ని శాస్త్రాలలో ఈ విధంగా ఉంటుంది. రోమన్ క్యాథలిక్ శాస్త్రం అయితే ఎలా ఉంటుందంటే, ఈ లోకంలో వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ బంధువులున్న వాళ్ళు ఈ లోకంలో ఉండి బ్యాప్టిజం తీసుకున్నప్పుడు ఈ చనిపోయిన ఆత్మ ఎక్కడికి వెళ్ళిందంట? పరదేశికి వెళ్ళింది. కానీ వెంటనే పరలోకానికి వెళ్ళరు. ఈ పరదేశం అనేది ఏంటంటే వెయిటింగ్ హాల్. ఉదాహరణకి చనిపోగానే మనిషి నరకానికి పోడు, అట్లనే పరలోకానికి పోడు. అప్పుడప్పుడు మన బంధువులలో కొంతమంది చనిపోతాం. వాళ్ళని ఇంటి దగ్గర నుండి మోసుకుంటూ వెళ్ళిన తర్వాత దింపుడు కలం అనేసి ఉంటుంది. ఎంతమంది తెలుసు? అందరికీ తెలుసు. ఈ దింపుడు కలం దగ్గర ఆ చెవిలో వాళ్ళ అమ్మని అమ్మ, నాన్నని ఎన్నిసార్లు వెళ్తారు? 3 సార్లు వెళ్తారు. అవునా? ఆ తర్వాత బంధువులోకి తీసుకుని వెళ్ళి ఇక్కడ పెట్టేస్తాం. అట్లనే చనిపోయిన వ్యక్తి వెంటనే పరలోకానికి పోడు, అట్లనే నరకానికి పోడు. ఆయన ఎక్కడికి వెళ్తాడు? పరదేశికి వెళ్తారు. ఈ పరదేశంలో వాళ్ళు ఏం చేస్తారంటే వెయిటింగ్ చేస్తారు. వాళ్ళ ప్రయాసములు వాళ్ళు మాని వాళ్ళు విశ్రాంతి పొందుతారు. మరి దేవుడు ఒక సమయం ఉన్నది. ఆ సమయము వచ్చేంత వరకు వాళ్ళు ఏం చేస్తారు? ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు, తిరుగుతూ ఉంటారు, నిద్రపోతారు, లేస్తారు, సంతోషిస్తారు. కానీ వెంటనే వాళ్ళు పరలోకానికి వెళ్ళారు. ఎప్పుడు వెళ్తారంటే మన వధువు సంఘం అనేది ఎప్పుడైతే ఎత్తబడిందో అప్పుడు పరలోక గ్రంథాలు అనేవి విప్పబడుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. పరదేశం గురించి మనం కానీ ధ్యానం చేసుకున్నట్లయితే, ఈ పరదేశు యేసు ప్రభువు వారు శిలవలో ఉన్నంత వరకు అది ఎక్కడ ఉన్నది? భూమి కింద
ఉన్నది. శిలువలో దొంగతో మాట్లాడతాడు, ప్రభు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఏమన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఈ పరదేశంలో ఎవరుంటే చనిపోయిన వారి యొక్క ఆత్మలు అనేవి ఉంటాయి. హల్లెలూయా. ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వారితో చనిపోయిన వారి యొక్క ఆత్మలన్నీ ఎక్కడ ఉన్నాయి? అక్కడే ఉన్నాయి. లోపల చనిపోయిన మనుషుల యొక్క ఆత్మలు ఎక్కడ ఉన్నాయి? ఈ పరదేశంలోనే ఉన్నాయి. యేసయ్య చనిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఈ యొక్క పాత్రలో ఉన్న ఈ పరదేశ దగ్గరికి వెళ్ళి ఆనాడు ఆదాము నుంచి చలప్రలో చనిపోయిన వారికి, చలప్రల నుంచి యేసు ప్రభు కాలం చనిపోయిన వారి యొక్క ఆత్మలకి మోసే, అబ్రహాము, యాకోబు, ఇస్సాకు ఇలాంటి గొప్ప గొప్ప భక్తులు వీళ్ళందరికీ ఆయన ఏం చేశాడు? సువార్తను చెప్పాడు. యేసు ప్రభు ఈ యొక్క పరదేశంలోకి వెళ్తాను గురించి ఒక ప్రవచనం కూడా కీర్తన గ్రంథంలో ఉంటుంది. మహిమగల రాజు ప్రవేశించినట్లు నీ రాజు ప్రవేశించున్నాడు. గుమ్మలారా నీ తలను పైకెత్తు, పురాతనమైన తలుపులారా ఈ గడియలను విప్పుడు అనేది ఉంటుంది. ఈ పురాతనమైన తలుపులు ఏమిటి అంటే, ఈ అపవాది చేతిలోనికి మానవుడు ఎప్పుడైతే వెళ్ళిందో వాడు ఏం చేశాడు? వారి యొక్క ఆత్మను పట్టుకొని ఈ యొక్క దాంట్లో బంధించాడు. బంధించి దానికి ఏం చేసినవాడు? గడియలు ఎప్పుడు వీరు ఆత్మ స్వాధీనం చేసుకుందంటే, సృష్టి ప్రారంభమైన తర్వాత భూమి మీద మానవులు జన్మించారు. ఆదాము హవ్వను జన్మించిన వాళ్ళు పాపంలోకి చేరబడిన తర్వాత వాళ్ళు ఏం ప్రవేశించిందంట? మరణం. చెప్పండి, మరణం. మోసే శరీరం నుంచి కూడా అపవాదైన సాతానుడు ఏం చేసింది? వాదించింది, యుద్ధం చేసినట్టు మన బైబిల్లో ఉన్నది. ఎందుకంటే సాతాను గాడు ఈ భూమి మీద మానవుడు బాప్టిజం తీసుకొని జీవించినప్పుడు సాతాను గాడు ఎక్కువగా ఉంటుంది వాళ్ళ మీద. గుర్తుపెట్టుకుంటే ఏముంటుంది? అపవాదైన సాతాను దాడి ఎక్కువగా ఉంటుంది. రక్షించబడిన వ్యక్తి అక్కడి నుంచి ఎలా ఉంటాడు? నువ్వు పుట్టిన కాలం నుంచి పాపం చేయవచ్చు. ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడతావో అప్పుడు నువ్వేం చేయబడతావు? నీతిమంతుడిగా నువ్వు తీర్చబడతావు. హల్లెలూయా. మరి నీ నీతిని చెడగొడటానికి కొన్ని శోధనలు సాధారణ పెడతాడు. అర్థమవుతుందా? మీ నీతిని చెడగొడటానికి, మీ యథార్థతను చెడగొడటానికి సాతానుడు మిమ్మల్ని శోధిస్తాడు. శోధించబడిన వారికి ఆయన ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు. శోధన, టెంప్టేషన్. ఈ శోధన అనేది ఎలా వస్తుంది? ఉదాహరణకి మీరు సంతకి వెళ్ళారు, ఏదో సూపర్ మార్కెట్కో లేదా కూరగాయల మార్కెట్కి వెళ్తున్నారు. రోడ్ల మీద పలానా ఈ సినిమా రిలీజ్ అనేసి ఒక సినిమా పాంప్లెట్ వచ్చిందనుకో, పోతున్నారు. మీ తప్పే లేదు, పైకి అట్లా చూశారు, చూస్తే తప్పులేదు. ఈ తగల్చుకొని పోయితే ఏమి ఉండదు. మళ్ళీ ఇట్లా చూసి ఏంది దాన్ని ఎంక్వైరీ చేశారా? అది పాపమే. అర్థమవుతుందా? కళ్ళతో సడన్గా చూస్తే తప్పు లేదు, అది తప్పు అనుకొని తనకి వెళ్ళిపోతే వేసినంతమే జయం. మళ్ళీ అదే ఇట్లా చూసేవాడుకో అందులో ఉన్న జయాలని నీలోనికి వచ్చేస్తాయి. అపవిత్రాత్మ వెడలిపోయిన తర్వాత దానికి మరి దుర్మార్గం ఏడంతలో అపవిత్రాత్మలు వచ్చి అంటే అటాక్ చేస్తాయి. శోధించబడతాం. అందుకే యేసయ్య ఏం చెప్పాడు? ఈ శోధనలో ప్రవేశించకున్నట్లు నిలుపుగలిగి ప్రార్థన చేయమని చెప్పాడు. ఈరోజు ప్రార్థన గంటలు చేస్తారు, కానీ అదే పాపం చేస్తూనే ఉంటారు. ప్రార్థన చేస్తూనే ఉంటారు, ఏదైతే చేయకూడదో అదే చేస్తూనే ఉంటారు. ఎందుకని? ఆ పనికింతలోనికి మీరేమైపోయారు? తెలిపారు. నీ తప్పు కాదు, సాతాను యొక్క ప్రభావం.
యేసు రక్తమే జయం. అయితే ఈ మనిషి యొక్క హృదయంలో అపవిత్రమైన ఆలోచనలు ఎప్పుడైతే నాటుకుపోతాయో వాడందరూ ఎవరి స్వాధీనంలోకి వెళ్ళిపోతారు? అపవాది సాతాను స్వాధీనంలోకి వెళ్ళిపోతారు. ఈ ఆత్మ పరదేశికి వెళ్ళాల్సింది ఎక్కడికి వెళ్తుంది? పాతాళ రూపంలోనికి వాడు తీసుకుంటారు. పాతాళం వేరు, పరదేశం వేరు, పరలోకం వేరు. గుర్తుపెట్టుకోండి, పాతాళం వేరు, పరదేశం వేరు, పరలోకం వేరు. అర్థమవుతుందా? సరే చెప్పండి, అందరూ చెప్పండి. హల్లెలూయా. వెరీ గుడ్. అయితే దేవుని ద్వారా ఈ చనిపోయిన మానవులు అందరూ ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళారు? పాతాళానికి వెళ్ళారు. యేసు ప్రభు శిలువలో తన రక్తాన్ని గార్చి ఆయన మానవాళ్ళు చేసిన పాపాలు, సకల మానవాళ్ళు చేసిన ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు. మరి యేసు ప్రభు కాలంలో ధర్మశాస్త్రం అనేది ఆచరిస్తున్నారు కదా. యేసు ప్రభు యొక్క రక్తము ఏ విధంగా పవిత్రపరిచింది అనేసి మనం చూసినట్లయితే మీకు ఒక ప్రసంగం చెప్పేంత ముందు, యమ్ కిప్పూర్ అనే ప్రసంగం. ఈ ప్రసంగంలో ఏముంటుందంటే యాజకుడు 2 గొర్రెలను లేదా 2 మేకలను తీసుకుంటాడు. ఈ మేకలను తీసుకొని ఒకటి దేవుని పేర, ఒకటి ప్రజల పేర వేస్తాడు. దేవుని పేర వచ్చిన దానిని యాజకుడు ఏం చేస్తుంది? దాన్ని కట్ చేసి ఆ మేకని ఒక బేషన్ లాంటి దాంట్లో బోల్లో పట్టి ఆ కన్న పెట్టిన 7 మార్లు స్ప్రింగ్ చేస్తాడు, సిమ్ముతాడు. తర్వాత ఇంకొక మేక ఉంటుంది కదా, ఈ ప్రజల యొక్క దోషాలన్నీ ఈ మేక మీద వేస్తారు. దానికి ఒక తెల్లటి నూనె ఉంటుంది. మన బైబిల్లో లేదు కానీ తాల్ముద్ గ్రంథాలలో ఇవి రాయబడి ఉన్నాయి. యేసు రక్తమే జయం. దీన్ని ఆ దేవాలయానికి బయట కడతారు. మనకి అప్పుడప్పుడు కొంతమంది హిందూ సోదరులకు వెళ్ళినప్పుడు ఆ వీధులు ఏమంటే గుమ్మడికాయలు కానీ కొబ్బరికాయలు కానీ కట్టి ఉంటాయి. అట్ట ఆ గుమ్మానికి తెల్లటి నూనెని ఏం చేస్తారు? ఆ గొర్రెల రక్తంలో ముంచి లేకపోతే అది ఏమైంది? ఎర్రగా మారిపోయింది. అర్థమవుతుందా? అయితే దేవుని ద్వారా ఈ ఇంకొక మేక ఉన్నదే, మేక కానీ గొర్రె కానీ, దాని మీద యాజకుడు ఏం చేస్తాడంటే ప్రజలందరి పాపాలన్నీ దాని మీదకి నెట్టారు. ఈ గొర్రె పిల్ల నెట్టినప్పుడు అక్కడ ఏమొస్తుందంటే ఈ ఇశ్రాయేలు చేసిన పాపం అంతా ఈ గొర్రె పిల్ల మీదకి వస్తుంది. ఈ ఎర్రగా నూనె ఉంటుంది కదా, అది ఎప్పుడైతే తూర్పు భాగానికి పరిగెత్తిద్దో లేదా దూరాలు తీసుకుని కొండల నుంచి దాన్ని ఏం చేస్తారు? చంపేస్తారు. మరి ఈ పాపం ఎట్ట పోయిందని, ఎట్ట పరిహారం ఏందని నిదర్శనం ఏంటంటే ఈ ఎర్రగా ఉన్న ఈ నూనె దారం ఏమైపోయింది? తెల్లగా మారిపోయింది. హల్లెలూయా. అందుకనే యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18-17 వచనాలలో ఈ మాట ఉంటుంది. మీరు తర్వాత చదువుకోండి. మరి యేసు ప్రభు చనిపోతే ఏ విధంగా బలి అయిపోయిందంటే ఆయన లోక పాపములను మోసుకుని పోగు దేవుని గొర్రె పిల్లగా లోకానికి వచ్చినాడు. హల్లెలూయా. ఆయనని అన్ని జనులైతే ఎన్నుకున్నారు కానీ తన సొంత ప్రజలే ఆయన ఏం చేశారు? తృణీకరించినట్లు మనం చూస్తాం. అయితే యేసయ్య ఈ చనిపోయిన ప్రతి మానవ ఆత్మ దగ్గరకు వెళ్ళి, ఇదిగో ఈ పాపాల కొరకు నేను ఆ రక్తాన్ని చిందించాను, దేవుని యొక్క సంకల్పాన్ని నేను నెరవేర్చున్నాను. హల్లెలూయా. ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయబోతున్నాను? ఈ పరదేశిని ఈ పాతాళ లోకంలో నుంచి దాని ఇనుప గడియలను వాటి యొక్క పురాతన తలుపులని బద్దలు కొట్టుకొని ఆయన లోనికి ప్రవేశించాడు. ఈ పాతాళ ద్వారానికి ఎవరు కాపలా ఉన్నారు? లూసిఫర్ అనేది కాపలాగా ఉన్నది. ఆ వెలుగుతున్న మహిమతో వస్తున్న ఆ రాజుని చూసి ఇదేం చేసింది? కేకలేసి పారిపోయిందంట. హల్లెలూయా. ఈరోజు నీ మహిమను చూసి
దయ్యాలు కూడా ఏమైపోవాలి? మారిపోవాలి. కానీ మనం ఏం చేస్తాం? దయ్యం పట్టుకుని దగ్గర పోతామా? అబద్ధాలను చెప్పుకుంటే దయ్యాలు ఎంతమంది కనబడతాయి? నాకు దయ్యాలు కనబడతాయి. దయ్యాలు ఎంతమంది కనబడతాయి? మీరు నమ్మగాను మరి మీకు మా అమ్మ ఉదయ కనబడుతున్నట్టుగా అంటారు. ఏసి నష్టమే జయం. ఒకసారి మనలో అభిషేకం ఉంటే దెయ్యాలు కూడా ఏమైపోతాయి? ఆడిపోతాయి. ఒకసారి ఒక పాస్టర్ గారు కొత్తగా సేవకు వచ్చాడు. అదే ఊరిలో ఒక ధనవంతురాలికి ఒకే కూతురు. ఈ కూతురు ఎలాంటిదంటే రోజు ఒక బాయ్ ఫ్రెండ్ అన్నమాట. ఇష్టం వచ్చినట్టు కబ్బులతో భయంకరమైన పాపం చేస్తూ ఉంటుంది. ఒకసారి ఈ అమ్మాయికి దయ్యం పట్టింది. ఏం పట్టింది? దయ్యం పడితే ఇవాళ ఎన్ని హాస్పిటల్ తిప్పినా సరే ఆ రోగం నిరోధం కాలేదు. చూసుకుంది. కొన్ని దయ్యాలు పడితే వాళ్ళు ఎలా వీక్ అయిపోతారంటే వాళ్ళు కూడా అర్థం కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం లేదని పంపిస్తారు, కానీ వాళ్ళు నలిసిపోతూనే ఉంటారు. అట్లే ఏం క్రియ? దయ్యము క్రియ. అక్కడ ఇంట్లో ఉన్నప్పుడు టీవీ కావాలి, గ్లాస్ కావాలి, సింపుల్ సిగరెట్, పల్లారి సిగరెట్ వేస్తుంది. తట్టుకోలేక ఎవరు అది విడిపించగలరంటే ఒక పాస్ గారి పేరు చెప్పారు. అలరియా పాస్ గారు కబురు పంపుగా ఎప్పుడైతే బయలు పట్టుకొని నడుచుకుంటూ వచ్చారో ఆ పాస్ గారి ఇంట్లో ఎప్పుడైతే గేట్లు వదిలి పెట్టాడో ఈ అమ్మాయి దయ్యం క్యాన్వేసి పడిపోయిందంట. వాము అయ్యో మంటలో వాయు బాబోయ్. ఆ పాస్ గారికి ఈ ఫాదర్ ఏం చేసి మంచిగా సన్మానం చేసి డబ్బులు ఇచ్చాడు. మళ్ళీ ఒక 3-4 నెలలకు మళ్ళీ యథారాజ తదా ప్రజ. ఈసారి పాస్ను మళ్ళీ వెళ్తే ఈసారి పాస్ మంచి రిచ్గా ఉన్నాడు. గట్టులోకి వచ్చిన తర్వాత చేస్తున్నాము అనగానే దెబ్బకి ఆ దయ్యం కింద పడిపోయి పడలేదు. ఈసారి ఇంకా బాగా డబ్బులు ఇచ్చారు పాస్ గారికి. ఈసారి మనోడికి ఎట్లా ఉన్నాడంటే టిక్టాక్ షూట్ బైక్ పగలగొట్టుకోవాలి, మోటార్ పగలగొట్టుకోవాలి. అది మొత్తం అఫీషియల్గా వచ్చి మూడోసారి ఏసునామములో సాతాను అనగానే నువ్వే పాలా అనేసి అమ్మాయి అర్థమైందే. సిగ్గుతో తలదించుకున్నాడు. అరే నువ్వు ఫస్ట్ వచ్చినప్పుడు నీ కాడ దేవుని అభిషేకం ఉన్నది, నీలో అభిషేకం ఉన్నది. ఆ తక్కువగా నేను క్యాన్వేసి వెళ్ళిపోయాను. రెండోసారి నీలో ఆ మంట తగ్గిపోయింది. అయినా సరే ఆ పవర్ తట్టుకోలేక నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు నువ్వు వచ్చా, నీతో ఈ డబ్బు గిబ్బు అంతా ఉన్నది, కానీ నీలో ఎవరు లేడు, దేవుడు లేడు. నువ్వే పా అనే సాయిగా కళ్ళించుకుని బయటకు వచ్చాడు. అర్థమవుతుందా? మనలో ఏముండాలి? అభిషేకం ఉండాలి. మీరు నెత్తిన చేయి పెట్టే కానీ దయ్యాలు పోతాయి. అర్థమైందా? మీరు నెత్తిన చేయి పెట్టినా దయ్యాలు పారిపోతాయి ఉండకుండా. అది మీరు ఎందుకు చేయాలంటే అభిషేకం కావాలి. నాకు అభిషేకం ఉన్నది, అమ్మగారికి అభిషేకం ఉన్నది, దైవజనులందరికీ అభిషేకం ఉంటుంది. ఒకవేళ మీకు అభిషేకం లేకుండా మీరు కానీ ప్రే చేసేదనుకో అందులో ఉన్న దైవం ఏం చేస్తుంది? నీ మీదకి అటాక్ చేస్తుంది. మరి దాన్ని అటాక్ చేయకుండా తిరిగి కొట్టాలంటే మనం ఏం కలిగి ఉండాలి? పవర్ కలిగి ఉండాలి. ఆ పవర్ పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవాది దేవుడి మహిమను ధరించి ఎప్పుడైతే ఆ పాటల్లో దగ్గరికి వెళ్ళిందో ఆ దెయ్యాలన్నీ కేకలు పెట్టి ఏమైపోయాయి? ఆగిపోయాయి. ఆ యొక్క సంఖ్యలో కూడా ఏమైపోయాయి? అక్కడే ఊడిపడిపోయాయి. ఆ బొమ్మలన్నీ వాటక్కడికి ఏమైపోయాయి? తెచ్చుకొని వెళ్ళినప్పుడు ఈ పాతలోకంలో ఉన్న అందరూ దేవుడు సర్వాధికారి తల్లి మనం విమోచించడానికి వచ్చావా అని అందరూ జయధ్వనులు పలికాడు. యోగు గారు అంటారు, నా విమోచకుడు సజీవుడై ఉంట నేను చూచెదనని అంటాడు. హల్లెలూయా. ఆయన సజీవుడిగా పాతాళలోకానికి వెళ్ళి ఏం చేశాడు? వారికి సువార్తను చెప్పి ఆ చెరగా ఆయన ఏం తీసుకుని వెళ్ళాడు? పరదేశికి వెళ్ళాడు.
మరి గొర్రెల వివాహం సమయం అనేది ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎందుకు ఆలస్యం అవుతుందంటే మన కోసమే. అర్థమవుతుందా? ఎంతమందికి ఇప్పుడే చచ్చిపోయితే నేను దేవుడి కలిగి ఉన్న ఎంతమంది కోరిక ఉంది? నాకైతే ఉంది, కొన్ని జీవితం నాకైతే కళ్ళు మూసుకుంటే చచ్చిపోతే దేవుడి కలిగి పోవడం నాకు వెళ్తే అనుకుంటున్నాను. కానీ చాలా మంది భయం ఏమంటే రోగాలన్నా కళల జగలు ఉన్నా అసలు ముందంతా ఏంటి? ప్రాణభయం. నేను దేనికి భయపడను. ఐ డోంట్ కేర్ ఎనీథింగ్. నేను కళ్ళు మూసుకుంటే దేవుడి కలిగి పోతాను. నేను ఎక్కడికి పోతారు? మీరు కూడా దేవుడి కలిగే పోతారు, భయపడిన అవసరం లేదు. యేసు రక్తమే జయం. ఈ లోకంలో జీవితం ఎంత? ఆటలో 70 సంవత్సరాలు, ఇంకాస్త దేవుని ఆయుష్తో 80 సంవత్సరాలు. అంత మించి నువ్వేం చేయగలవు? ఎంతో స్వార్థ మనుషుల్ని, ఎంతో నిషేధ మనుషుల్ని, ఎంతో కుట్ర మనుషుల్ని, కుతంత్రాలను నీకు తెలియని రాజకీయాలు ఎంత అవసరమా? మన పౌరసత్వం ఎక్కడ ఉన్నది? పరలోకంలో ఉన్నది. హల్లెలూయా. మరి పరదేశంలో ఉన్న వారు ఎక్కడికి ప్రవేశించలేకపోతున్నారు? పరలోకానికి ప్రవేశించలేకపోతున్నారు. హల్లెలూయా. ఇక్కడ వీళ్ళందరూ ఏం చేయాలి? వెయిటింగ్ హాల్ అన్నమాట. అప్పుడప్పుడు మనం గమ్యానికి వెళ్ళినప్పుడు నేను ఏం చేస్తాం? గుంటూరు రైల్వే స్టేషన్లో కానీ, విజయవాడ బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో కానీ కొన్ని వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. మీరు ఎయిర్పోర్ట్కి వెళ్తే మీ ఫ్లైట్ ఒక గంట 2 గంటల ఆలస్యం అయిందనుకో, 2 గంటలు సచ్చినట్టు అక్కడ కూర్చోవాలి మీరు. అర్థమవుతుందా? రావట్లేదు అనేసి మీరు ఎంత అనుకున్నా దాని టైమింగ్ అది వస్తుంది. ఎందుకంటే మనుషుల యొక్క లెక్క అనేది సంపూర్తి అవ్వాలి. భూమి మీద యొక్క సకల పరిశుద్ధులు అందరూ ఆయన కొరకు వహించబడాలి, ఆయన కొరకు ఆదసాక్షులు అవ్వాలి. ఇప్పుడు జరుగుతున్నవి అంతా రూపాయలో ఒక పావల పరిస్థితి కూడా జరగట్లేదు. ఇంకా చాలా మంది ఆ దేవుని యొక్కకు వెళ్ళాలి. మనం దేవుని యొక్కకు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ లోకంలో పరలోకంలో పరదేశంలో ఏమేమి జరుగుతుంది? వెంటనే మీకు ఏం చేస్తుందంటే ఆ వెయిటింగ్ హాల్ నుంచి పరలోకానికి వెళ్ళిన తర్వాత మీరు తక్కువ దేవుని చూస్తారు. ఎవరు చూస్తారు? దేవుని చూసినప్పుడు చాలా మంది ఏడుస్తారా లేదా? చాలా మంది ఏడుస్తారు. ఇంకొంతమంది అయితే ఆయన వాటేసుకొని హత్తుకుంటారు. ఇంకొంతమంది అయితే అసలు చెప్పలేము వాళ్ళ బాధ, వాళ్ళ సంతోషం. ఆ దేవుని చూడగానే వాళ్ళ వ్యయ ప్రయాసంలో ఆ యొక్క టైమ్స్లో మనం ఒక్కసారి ఏమైపోతాయి? సంతోషంగా మారిపోతుంది. ఆ వెయిటింగ్ హాల్లో నుంచి వాళ్ళు ఫ్రెష్ అప్ అవ్వాలి. అంటే మనం డైరెక్ట్గా గుడిపాట్లతో వెళ్ళిపోతే రానిద్రా, వాళ్ళు రాణించిన మనకంత అసహ్యంగా ఉంటుంది. ఎట్లా మనం మంచి బట్టలు లేదా పట్టు శారీ ఇలాంటివి వేసుకొని వెళ్తాం. కానీ ఆ బర్రెకల్లా మహోత్సవానికి ఆయన ఇచ్చే వస్త్రాలు ఎలాంటి? మహిమ వస్త్రాలు, నీతి వస్త్రాలు. హల్లెలూయా. ఆ నీతిని మనం ఈ లోకం ఎట్లా కాపాడుకోవాలి? ప్రార్థనతో, అభిషేకంతో మనం కాపాడుకోవాలి. హల్లెలూయా. మనకి కొన్ని గిఫ్ట్లు అనేది ప్రజెంట్ చేస్తాడు దేవుడు. ఇదిగో భూమి మీద నువ్వు జీవించిన కాలంలో నా కోసం నువ్వు ఎంత ప్రయాసపడ్డావు అన్నది ఆయన చూస్తాడు. అమ్మ ఆయన భూమి మీద నువ్వు జీవించినప్పుడు నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేశావు అంటే, ఉదాహరణకి రోజు 1 గంట సేపు నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆ గంట సేపుకి నీకు ఆ బహుమతులు అనేది నీకు దేవుడు ఇస్తాడు. ఈ బహుమతి ఇచ్చినప్పుడు నువ్వు గంట సేపు చేస్తే నీకు ఈ బహుమతి వచ్చింది. ఈ గంట కన్నా ఇంకొక అరగంట ఎక్కువ చేస్తే ఇంకా నీకు మంచి బహుమతి ఇచ్చేవాడినే. అర్థమవుతుందా లేదా? అట్లా దేవుడు గిఫ్ట్ ప్రజెంటేషన్స్ అందరూ చేసి వారిని ఏం చేస్తాడు? నీతి కిరీటం, మహిమ కిరీటం, జీవ కిరీటం, ఇలాంటి అక్షయ కిరీటం, ఇలాంటివన్నీ దేవుడు వారికి అనుగ్రహిస్తాడు.
మీరు నాన్ స్టాప్గా ఒక 40 రోజులు కానీ ఒక 30 రోజులు కానీ ఒక 20 రోజులు కానీ మీరు ప్రార్థన చేసినట్లయితే మీ ఫేస్ ఏమైపోద్ది? ఎట్లయిపోద్ది? చాలా మంది గ్లామర్గా తయారు కావాలంటే మేకప్లు పేకప్లు అన్నీ వేసి అన్నీ వేస్తారు. అని నీకు జీవితంలో ఎన్నడో చెదురుకుని అందం రావాలంటే ఏం చేయాలో తెలుసా? రోజుకి ఉదయం 1 గంట సాయంత్రం 1 గంట ప్రార్థన చేయండి. 1 నెల రోజుల తర్వాత మీకు చూసినట్లయితే మీ ఫేస్ ఏమైపోయింది? ప్రకాశించిపోయింది. హల్లెలూయా. మోషే దేవుని సముఖంలో ఎన్ని రోజులు ప్రార్థన చేశాడు? 40 రోజులు ఉపవాసం ఉంది, ప్రార్థన చేశాడు. ప్రార్థించిన తర్వాత కొంత దిగొక్కుంటే మోసే మోసే ఈ ముఖాన్ని మేము స్వలాగోతం దయచేసి ముఖాన్ని కప్పుకో అనేసి. ఎందుకని మన సూర్యునికి వెళ్ళి చూస్తే సూర్యకిరణాలు మన కళ్ళలో వెళ్ళి మన కళ్ళు బ్లైండ్ అయిపోయినట్టు ఆ మొహాలు బ్లైండ్ అయిపోతున్నాయి. అంతసేపు రావాలంటే ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? నీకు తెలియకుండానే ఆటోమేటిక్గా నీ ఫేస్ అనేది ఏమైపోయింది? రూపం మారిపోయింది. ఈ మోకాలు ఎప్పుడైతే భూమికి ఆంతాయో ఈ మొఖంలో గ్లామర్ చేతలే. ఈ పేర్లు రాని అవసరం లేదు, మైసూర్ శాంతులు స్నానం చేసిన అవసరమే లేదు. చేసిన అర్థమే బ్యూటిఫుల్ కూడా ఇలా అవసరమే లేదు. ఆ మహిమ గల దేవుడు తన మహిమ నీకు అనుభవిస్తాడు. ఎప్పుడు? ప్రార్థన నువ్వు చేసినప్పుడు. హల్లెలూయా. నీకు తెలియకుండానే ఆత్మలో అదేం చేస్తుంది? మీరు ఒక రోజు ప్రార్థనలో ఉంటూ మీరు ప్రార్థించిన ఆత్మలో ఒక రోజు వచ్చాయి మీకు మొంగరాలు పెట్టి వెళ్తాడు, ఒక రోజు చెవి పువ్వులు పెట్టి వెళ్తాడు, ఒక రోజు కిరీటాలు పెట్టి వెళ్తాడు. ఇవన్నీ మనం ఎక్కడ సంపాదించుకోబోతున్నాం చెప్పండి? పరలోకంలో మనము సంపాదించుకోబోతున్నాం. హల్లెలూయా. ఇలాంటి ఆ తర్వాత ఆయన వివాహం అనేది చేసుకుంటాడు. వీటి గురించి ఇంకా మనం లోతైన ధ్యానాలు మనం వచ్చే ఆదివారాన్ని మనం ఇంకా లోతైన సబ్జెక్టుతో మనం ధ్యానం తీసుకుపోతున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఎట్లా ఉండాలి? వివాహానికి సిద్ధపడే వధువు కన్యగా మనం ఉండాలి. ఆ యొక్క నీతి వస్త్రాలు, ఆ యొక్క పరిశుద్ధ క్రియలు ఏమిటా అన్నది మనం వచ్చేవారం పాఠంలో మనం తయారు చేసుకుంటున్నాం. హల్లెలూయా. ఈరోజు దేవునికి మనం ఎట్లా ఉన్నాం అన్న దానిని మన హృదయాలలో మనం పరిశీలన చేసుకుందాం. నీకు ఎలాంటి శోధనలు ఉన్నా, ఎలాంటి కష్టాలు ఉన్నా, ఎలాంటి నష్టాలు ఉన్నా, ఐ డోంట్ కేర్ ఎనీథింగ్, నాకు దేవుడు ఉన్నాడు, దేవుడే అన్ని చూసిన నాదుకుంటాడన్న ఒక గొప్ప ఈ మాటలతో మీ గుండెల్లో మీరు ప్రార్థన చేసుకోండి. ఈ సమస్త క్రియల నుంచి దేవుడే మిమ్మల్ని ఏం చేస్తాడు? మిమ్మల్ని విడిపిస్తాడు. హల్లెలూయా. దేవుడు మీ అందరినీ ఆ యొక్క రాకడలో సిద్ధపడే ఆ వధువు సంఘంలో మనందరం ముందుగా